90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. ఆరుద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూస్తే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మంత్ వైజ్ కనుక చూసుకున్నా ఎలా ఉంటుంది అండ్ జనరల్గా పాజిటివ్స్ ఏమి ఉంటాయి, నెగిటివ్స్ ఏమి ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజు గారు. ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఆరుద్ర నక్షత్రము ఆరుద్ర పవాళమేకము అంటారు. అంటే ఒకే ఒక్క తారా నక్షత్రము పగడం ఎలా అయితే ఆకారం ఉంటుందో ఆ ఆకారంలో ఆకాశంలో మనకి ఇప్పటికీ కూడా దర్శనం ఇస్తుంది. ఇప్పటికేంటి ఎప్పటికీ దర్శనం ఇస్తుంది. అయితే దాన్ని ఎవరైనా సరే దర్శనం చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రము. అయితే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి కూడా శివుడు, తరువాత రాహువు. మిథున రాశిలో సంచారం జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. అయితే ఒక ఇబ్బంది ఏమిటి అంటే ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి తల్లికి దోషం ఉంటుంది. 4వ పాదంలో జన్మించిన తర్వాత తల్లికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, తల్లికి ఏదైనా ఇబ్బంది జరగడం కానీ, ఆర్థిక నష్టాలు, వ్యవహార నష్టాలు ఏవైనా జరగడం కానీ, ద్రవ్య నష్టం జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా చిన్నప్పుడు పుట్టిన వెంటనే నవవిధ శాంతి అని ఉంటుంది. తప్పకుండా అది ఆచరించాలి. అది ఆచరించకపోతే కనుక మీ జీవితంలో ఇంకా కష్టాలు వస్తున్నాయంటే దానివల్లే వస్తున్నాయని అర్థము. అది ఖచ్చితంగా ఆచరించండి. మీకు ఇప్పుడు ఎంత వయసున్నా పర్వాలేదు. చంటి పిల్లల వయసులో ఆచరించాల్సినటువంటి క్రతువది ఇప్పుడైనా సరే వెంటనే ఆచరించండి. అయితే ఇంకా మనం ముందుకు వెళ్తే కనుక ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అధిపతి బుధుడు, రాహు. మీరు చూడండి, బుధుడు రాహు కాంబినేషన్ ఉంది అంటే అద్భుతమైన తెలివి, ఇంటలెక్చువల్ పీపుల్ అని చెప్పచ్చు. అపారమైన జ్ఞానము, వైరాగ్యము, తర్వాత అల్ప సంతోషులు. ఎలా అంటే చిన్న విషయానికి కూడా సంతోషపడిపోతారు, పొగడ్తలకి పడిపోతారు. ఏదైనా త్యాగం చేయగలిగేటువంటి సమర్థులు, అంతటి దయా హృదయం ఉన్నవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే పైగా వీళ్ళకి ఆ కోపము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రుద్రుడు అధిపతి కాబట్టి ఆ కోపం విషయంలోనే వీళ్ళకి చాలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పచ్చు. కానీ ఎంత సహనం ఉంటుందో, ఎంత కోపం ఉంటుందో అంతే సహనం కూడా ఉంటుందని చెప్పచ్చు. అయితే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఒరిజినల్ 3rd హౌస్ కాబట్టి పట్టుదల మనుషులు, ఎక్కువగా పట్టుదల, పరాక్రమము. తర్వాత ఏమిటి అంటే 10 మందిని ఆదరించేటువంటి గుణము, 10 మందికి దానము చేసేటువంటి గుణము వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అండ్ రుద్రుడు, బుధుడు, రాహు ఆధిపత్యం వహిస్తుంటారు. బిజినెస్ టెక్నిక్స్ అనేవి వీళ్ళకి చాలా అద్భుతంగా వస్తాయి. ఏ బిజినెస్ చేయాలి, ఎక్కడ సంపద సృష్టించడం అనేటువంటిది వీళ్ళకి చాలా ఈజీగా అబ్బుతుంది. వీళ్ళ జాతకానికి ఆరుద్ర నక్షత్రానికి బాగా గుర్తుపెట్టుకోండి. పర్సనల్ చార్ట్లో కొన్ని యోగాలు ఉంటాయి. భద్ర మహాపురుష యోగము, మాళవ్య మహాపురుష యోగము, తర్వాత శశ మహాపురుష యోగం అని కొన్ని ఉంటాయి. 5 ఉంటాయి. అలాంటి వాటిలో ఏ ఒక్కటి వీళ్ళకు ఉంది అంటే ప్రపంచంలో బాగా గుర్తించగలిగేటువంటి పర్సనాలిటీస్లో ఒకళ్ళు అయిపోతారు వీళ్ళు. అంతటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే వీళ్ళు మంచి సైకియాట్రిస్టులుగా, అంటే ఎదుట వ్యక్తిని అంచనా వేయడంలో వీళ్ళు చాలా బాగుంటారు. కాబట్టి సైకియాట్రిస్ట్గా బాగా రాణించగలుగుతారు, కంప్యూటర్ సైంటిస్టులుగా బాగా రాణించగలుగుతారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్గా బాగా రాణించగలుగుతారు, ఐటీ ప్రొఫెషనల్స్గా, సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారని చెప్పచ్చు. అయితే ఇంకా ద ఒరిజినల్ 2nd లార్డ్ చంద్రుడు అవుతారు. ఇక్కడ కర్కాటకం అవుతోంది. సో దీనివల్ల ఏమిటి అంటే మాట విషయంలో వీళ్ళు ఇంకా ఆ యొక్క మాటని ఇంకా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒక బ్లూ ప్రింట్ అండి. కొంతమంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏంటి అంటే చాలా టఫ్గా మాట్లాడతారు, కటువుగా. కొంతమంది చాలా స్లో, నెమ్మది, మొహమాటసులు, ఇంట్రోవర్ట్ అంటాం కదా, ఇంట్రోవర్ట్ మైండ్ సెట్తో ఉంటారు. రెండూ ఇబ్బందికరంగానే ఉంటాయి. అయితే ఒరిజినల్ 3rd హౌస్ రవి అవుతారు కాబట్టి ఇక్కడ తండ్రికి ఏదైనా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తండ్రికి పితృ నష్టం అనేటువంటి జరగడము, లేకపోతే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు బై బార్నే పితృదోషంతో జన్మించడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. సో ఇక్కడ చేయాల్సింది మేజర్గా ఏమిటి అంటే తిలతర్పణపురి అనేటువంటి ఒక ఊరు ఉంటుంది తమిళనాడులో. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా స్వామిని దర్శనం చేసుకుని అక్కడ తిలదానం కానీ తిలతర్పణం కానీ ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే లైఫ్లో గ్రోత్ అనేది ఇంకా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ పర్సనల్ చార్ట్ చూసుకోండి, పితృదోషం ఉంది అంటే వెంటనే వెళ్ళండి. అయితే ద ఒరిజినల్ 4th లార్డ్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ బుధుడు రాహు కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ యొక్క మిథున రాశికి సంబంధించి 1st and 4th లార్డ్ బుధుడు మహారాజయోగ కారకుడు అవుతున్నాడు. వీళ్ళు బిజినెస్ చేశారంటే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా వీళ్ళు సెటిల్ అవుతారు.
కానీ ఇంకొక విషయం ఏంటంటే పార్ట్నర్‌షిప్‌లో వెళ్ళకూడదు. బికాజ్ ద ఒరిజినల్ 7th అండ్ 10th లార్డ్ గురుడు అవుతున్నాడు ద్వికేంద్రాధిపత్యోహ పూర్ణపాపి కాబట్టి ఓన్లీ బిజినెస్ వీళ్ళు ఇండివిడ్యువల్‌గా చేయాలి. మల్టీ సోర్స్ ఇన్‌కమ్ అనేది వీళ్ళకుంటుంది. తర్వాత 4, 5 రకాల లగ్జూరియస్ విల్లాస్ కట్టుకునేటువంటి యోగం వీళ్ళకుంటుంది. 2, 3 ఇళ్ళు కట్టుకునేటువంటి యోగం ఉంటుంది. తర్వాత బుధుడు కాబట్టి మల్టిపుల్ సోర్స్ ఇన్‌కమ్ అంటే మల్టిపుల్ బిజినెస్ పెట్టేటువంటి యోగం వీళ్ళకుంటుంది. అయితే ఒరిజినల్ 5th అండ్ 12th లార్డ్ యొక్క శుక్రుడు కాబట్టి వీళ్ళకి కనుక ఆడ సంతానము కనుక కలిగింది అంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్సలెంట్‌గా ఉంటుంది. మహాలక్ష్మీదేవి అంశ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ అందులో కూడా విశాఖ నక్షత్రంలో జన్మిస్తే గనక ఆర్ స్వాతి నక్షత్రంలో గనక జన్మిస్తే వీళ్ళకి అద్భుతమైన అదృష్టం కలిసొస్తుంది. ఆడ సంతానము అమ్మాయి పుడితే కనుక. అదే విధంగా అమ్మాయి కూడా పెరిగి పెద్దయిన తర్వాత విదేశాల్లో సెటిల్ అవ్వడం లాంటివి, కాస్త దూర ప్రాంతాలు వెళ్ళిపోయేలాంటివి యోగాలు వీళ్ళకి ఖచ్చితంగా కనబడతాయి. ద ఒరిజినల్ 6th అండ్ 11th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే హెల్త్ విషయంలో స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే రక్త దోషాలు ఏవైనా ఉంటే అది కానీ ఉష్ణం పెరగడం వల్ల వచ్చేటువంటి మగవాళ్ళకి సంబంధించిన పైల్స్ ఆర్ పిస్టుల వీటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ బుధుడు కాబట్టి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. షోల్డర్కి సంబంధించిన ఇంజూరీస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ యూటరస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బికాజ్ కుజుడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఆడవాళ్ళకి బ్లడ్ అండ్ అంటే ఇక్కడ మనం చూడాలి అంటే బ్లడ్ అనేది ఇండికేషన్ కుజుడండి. ఫ్లో అనేది ఇండికేషన్ చంద్రుడు. వీళ్ళకి రెండూ దోషం పడుతోంది కాబట్టి ఖచ్చితంగా పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్స్‌లో ఇబ్బందులు వస్తాయి. తరువాత 5th అండ్ 12th లార్డ్ ఇక్కడ శుక్రుడు అవుతున్నాడు కాబట్టి సంతానం విషయంలో చాలా ఇబ్బందులు అవుతాయి. ఒకవేళ అది ఇబ్బంది ఏమీ కలగలేదు అనుకుంటే పర్సనల్ చార్ట్‌లో ఏ దోషము లేదని అర్థము. పర్సనల్ చార్ట్‌లో యోగం చాలా బాగుంది అని అర్థము. అయితే ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయంటే ఎయిదర్ మెన్ ఆర్ విమెన్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి హార్ట్ ట్రబుల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. బికాజ్ వీళ్ళు ప్రతి విషయాన్ని వీళ్ళు లోపలే ఆలోచన పెట్టుకుని ఓవర్ థింకింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం మూలాన చాలా ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పూర్ణాయుష్యులు అంటే 84 సంవత్సరాలు పైబడి బ్రతికేటువంటి వీళ్ళ జాతకం ఉంటుంది. అయితే ఇంకా చెప్పాలంటే ఆస్తమా కానీ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ద ఒరిజినల్ 6th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి. అయితే ఇక్కడ ద 7th అండ్ 10th లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలకి ఆడవాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే వివాహం అనేటువంటిది ప్రధానమైన ఘట్టం మీ జీవితంలో. ఆ విషయానికి వచ్చేసరికి కూలంకషంగా ఆలోచించుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. మీకు ఏమిటి అంటే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్‌లో అన్‌సాటిస్ఫైడ్ లైఫ్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఇబ్బంది పడతారు దానివల్ల. బయటికి చెప్పుకోలేనటువంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. సో మ్యారీడ్ లైఫ్ అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారీడ్ లైఫ్‌లో ఏమిటి అంటే కాస్త మీరు కాంప్రమైజ్ అడ్జస్ట్ అయితేనే ఇంకా మంచిదని చెప్పొచ్చు. ఆల్రెడీ అలానే ఉన్నారు. కొంచెం ఇంకా మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన, శివ ఆరాధన ఎక్కువగా చేస్తే మ్యారీడ్ లైఫ్ అనేది ఇంకా బాగుండే అవకాశాలు ఉంటాయి. ఇంకా 8th అండ్ 9th లార్డ్ ఇక్కడ శని అవుతున్నారండి. జాబ్ చేస్తారు వీళ్ళు. అంటే 9th లార్డ్ ఎప్పుడైతే శని సూచన చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వీళ్ళు జాబ్ మెంటాలిటీ ఉంటుంది. మంచి జాబ్ చేయాలి, మంచి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నా సంపాదన ఖచ్చితంగా ఉండాలి, ఇండివిజువల్‌గా నేనంటూ ఎదగాలి అనేటువంటి తాపత్రయం వీళ్ళకి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా వీళ్ళు అది కనుక జాబ్‌లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ఆరాధన చేయండి ఒకవేళ జాబ్ విషయంలో మీకు ఇబ్బందులు ఉంటే కనుక. అయితే విశ్వావసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము. ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మేజర్ చేంజెస్ అనేవి ముఖ్యంగా శని యొక్క సంచారము మార్చి 30వ తారీఖునే మారింది. ఈ మారడం మూలాన ఏంటి అంటే కంటక శని అంటారు. 10వ స్థానంలోకి ఎప్పుడైతే శని వెళ్తారో దాన్ని కంటక శని అంటారు. కంటక శని రావడం మూలాన వృత్తి వ్యాపారాల్లో స్తంభన అనేటువంటిది కనబడుతుంది. అంటే ప్రతి విషయంలోనూ జాప్యము, స్లో ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. సో అలాని మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ యొక్క కష్టము, మీ యొక్క ఎఫర్ట్స్, మీ యొక్క టైము దాని మీద పెట్టడం, ఇన్వెస్ట్ చేయడము ఇదే మీ ఆయుధంగా పనిచేస్తాయి. ఎక్కడ ఏమీ తగ్గద్దు. మీరు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండండి. శని మళ్ళా వక్రించబోతున్నారు ఇదే సంవత్సరంలో. ఆ సమయం మీకు మంచి ఆయుధంగా పనిచేస్తుంది. ఎక్కడా నిరాశపడద్దు. అయితే ఇక మేజర్‌గా చెప్పాలి అంటే మే 15వ తారీఖు తర్వాత గురుడు అనేటువంటి ప్లానెట్ 12వ స్థానం నుంచి లగ్నంలోకి వస్తున్నాడు తప్ప గురుబలం అనేటువంటిది పెరగడం లేదు. దీనివల్ల ఏమిటి అంటే
పెద్దగా ఇన్కమ్ అనేది పెరుగుతుందని, లేకపోతే శుభకార్యాలు ఏదో జరుగుతాయని మీరేం ఎక్స్‌పెక్ట్ చేయాల్సినటువంటి ఇది లేదు. అండ్ ఇంకా చెప్పాలి అంటే 9వ స్థానంలోకి రాహు రాబోతున్నాడు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కాస్త వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సిన పనేమిటి అంటే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బికాజ్ 9వ స్థానంలోకి రాహు రాబోతున్నాడు. తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడము, తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తి విషయంలో తగాదాలవ్వడము, ఫైనాన్షియల్ క్రైసిస్‌లోకి వెళ్ళడము, అప్పుల బాధతో ఇబ్బంది పడడం లాంటివి జరిగే అవకాశాలుంటాయి టిల్ అక్టోబర్ దాకా. అక్టోబర్ దాటిన తర్వాత మళ్ళా మీకొక మంచి గ్రోత్ అనేది చూస్తారు ఫైనాన్షియల్‌గా. అయితే ఇంకా చెప్పుకోవాలనుకుంటే మిథున రాశికి సంబంధించి ఈ ఆరుద్ర నక్షత్రము మిశ్రమ ఫలితాలున్నాయని చెప్పొచ్చు. అంతగా యోగించేటువంటిది ఏమీ కాదు. అలా అని దోషప్రదము ఏమీ కాదు. అయితే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అయినటువంటి రవి, కుజుడు వీళ్ళు ఈ యొక్క సంచారం మూలన మీకు కొన్ని మంత్స్‌లో అద్భుతమైన రాజయోగం పడుతోంది అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ 6th జూన్ దగ్గర నుంచి 25th జూలై దాకా అద్భుతమైనటువంటి రాజయోగము, కుజుడి బలం పెరుగుతోంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, ఫుడ్ బిజినెస్‌లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడేవాళ్ళకి కానీ, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ టైంలో భూలాభాలు, స్వర్ణ లాభాలు, జయము, లాభము అన్నీ కలుగుతాయి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆ మనసులోనే మీ ప్రయత్నం చేయండి. కంఫర్ట్ జోన్ నుంచి రిస్కీ జోన్‌లోకి ఆ టైంలో మీరు రండి. అయితే మళ్ళా తిరిగి అలాంటి యోగమే 27వ తారీఖు అక్టోబర్ దగ్గర నుంచి 7వ తారీఖు డిసెంబర్ దాకా రాబోతోంది. ఈ టైంలో కూడా కుజుడి బలం పీక్స్‌లో ఉంటుంది కాబట్టి ఏ సమస్యనైనా ఈజీగా మీకు మీరే పరిష్కారం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయని చెప్పొచ్చు. అయితే రవి బలం పెరగడం వల్ల ఆగస్టు 15వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా, మళ్ళా తిరిగి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా రవి బలం సంపూర్ణంగా ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ యోగం కలగడము, రాజకీయ భవిష్యత్తు ఉండడము, మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి లాభాలు కలగడము, బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి లాభం కలగడము, తర్వాత అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరికీ అనారోగ్య సమస్యలు తగ్గడము, మంచి ట్రీట్మెంట్ కానీ, మంచి మెడిసిన్ కానీ దొరకడము, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడము, ఏ పనైనా సరే కార్యసిద్ధి, ఏ పనైనా వెంటనే టకటక అయిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మంత్స్‌లో మీరు ట్రై చేయండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కడా నిరాశపడద్దు. మంచి గ్రోత్ అనేది ఈ మంత్స్‌లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ శని, తర్వాత గురుడు, రాహు ముగ్గురు బాగాలేదు కాబట్టి శ్రీరుద్ర యాగం అనేటువంటిది డెఫినెట్‌గా చేయించండి. శ్రీరుద్ర యాగం వల్ల పరిపూర్ణమైనటువంటి నవగ్రహ దోషాలన్నీ పోతాయి. పరిపూర్ణమైన ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి శ్రీరుద్ర యాగం చేసి నిత్యము శివార్చన, శివాభిషేకం చేస్తే కనుక ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి డెఫినెట్‌గా శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది మంచి రాజయోగాన్ని కలగజేస్తుంది. ఏ వారం వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న? మంగళవారం చాలా అద్భుతంగా వీళ్ళకుంటుందండి ఇక్కడి నుంచి. ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచిదంటే విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.